ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి టెట్ పేపర్ 1కి సంబంధించి మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక 100 బిట్స్ని మనం గ్యాదర్ చేయడం జరిగింది. ఈ 100 బిట్స్ని టాపిక్ వైజ్గా కొన్నింటిని లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ రేపు మనం ఎలాంటి వాటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోలో కొంచెం ఫాస్ట్గా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సైకాలజీ. ఈ సైకాలజీకి సంబంధించి ఈరోజు కోల్బర్గ్ నైతిక వికాసం మీద బిట్ అడగటం జరిగింది. అంటే రేపు ఎలాంటి బిట్లు ఇవాళ అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ రెండో స్థాయికి సంబంధించి మరి మొత్తం 6 దశలు ఉన్నాయి మనకు తెలుసు ఫ్రెండ్స్. 3 స్థాయిలు ఉన్నాయని మనకు తెలుసు కోల్బర్గ్ నైతిక వికాసంలో. ఈరోజు అడిగింది బహుమతికి సంబంధించి. అంటే అప్లికేషన్ టైప్లో అడుగుతున్నాడని మన మిత్రులు చెప్తున్నటువంటి దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే నాకు ఒక చాక్లెట్ ఇస్తే నేను హోంవర్క్ చేస్తానని, అంటే బహుమతుల్ని ఎవరైతే ఇచ్చేస్తూ ఉంటారో అది మరి రెండో దాని కిందకు వస్తుందనేది మనకు తెలుసు. ఈ కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి మొత్తం 6 దశలు ఉంటాయి, 3 స్థాయిలు ఉంటాయి. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఎప్పుడు స్టార్టింగ్ 2వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మీరు గమనిస్తూనే ఉన్నారు, రెగ్యులర్గా కోల్బర్గ్ అడుగుతూనే ఉన్నాడు. కాబట్టి దీన్ని మాత్రం కొంచెం లాజికల్గా మన వీడియో ఉంది ఫ్రెండ్స్. ఒక 1.5 పాటు నా వీడియో ఉంది సైకాలజీ మొత్తం మీద. ఆ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు 6 దశల్లో 3 స్థాయిలు ఇలా కూడా అడగవచ్చు. 3 దశలు 6 స్థాయిలు ఇట్లా కన్ఫ్యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు అప్పుడు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు దశల్ని మామూలుగా దశ అనగానే డీతో చూపిస్తాం. అంటే మామూలుగా తెలుగులో దశలు అన్న దాన్ని డీతో చూపిస్తాం ఫ్రెండ్స్. దీన్ని కొంచెం ఇలా మనం ఇట్లా డ్రా చేసామనుకోండి 6 అంటే దశలో 6 అంటానికి ఏదో ఒక చిన్న లాజిక్ లాగా మేము అప్పట్లో అలా ఒక లాజిక్ కనిపెట్టాం ఫ్రెండ్స్. అది మీకు నా వీడియోలో గతంలో చెప్పాను, మళ్ళీ అలా గుర్తుపెట్టు. అంటే దశలు అనగానే డి అనుకోండి, కొంచెం దశను ఇలా అనుకుంటే 6 దశలు, మిగతా 3 ఏమవుతుంది స్థాయిలు. మిగతా వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కోల్బర్గ్ నైతిక వికాసంలో స్టార్టింగ్ ఎప్పుడు కూడా శిక్ష, రెండవది బహుమతి అని గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ శిక్షలో ఎస్ ఉంది, స్టార్టింగ్లో ఎస్ ఉంది కాబట్టి స్టార్టింగ్ శిక్ష, రెండవదే బహుమతి. అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. రేపు మళ్ళీ అడుగుతాడు కాబట్టి ఫ్రెండ్స్ మీరు మిస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎగ్జామినర్కి ఇవ్వద్దు ఫ్రెండ్స్. రెండవది ఇక బ్రోనర్కి సంబంధించి రెగ్యులర్గా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అంటే స్టెప్స్ మీద, అంటే బోధన స్టెప్స్ మీద కొన్ని ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ బ్రోనర్ అనగానే మనకు టీచింగ్ స్టెప్స్ అనమాట, బోధన పద్ధతులకు సంబంధించి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మీకు సైకాలజీ బుక్లో మన వీడియోలో చెప్పాము, ఒకసారి దాన్ని కూడా ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అప్లికేషన్లో అడుగుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ 3వది ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం మీద రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. దీని మీద అడగని రోజు అంటే ఏముంది ఫ్రెండ్స్, రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు, మనం వీడియోలు చేస్తూనే ఉన్నాం. ఎరిక్సన్ కాకపోతే అప్లికేషన్ టైప్లో అడుగుతున్నాడు. ఎవరైతే కాన్సెప్ట్ ఓరియంటెడ్లో చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా బిట్ని పెట్టగలరు. ఒక బైహార్డ్ అనేటటువంటి లేదా కాన్సెప్ట్ ద్వారా చదువుకోవాలి, లాజికల్గా చదువుకోవాలి. రెండింటిని యాడ్ చేస్తూ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఎగ్జామ్లో ముందుకెళ్ళేటటువంటి అవకాశం. తెలుగు డెడ్ ఈజీగా ఇస్తాడు, సైకాలజీని మెథడాలజీని మాత్రం కొంచెం అప్లికేషన్లు అడుగుతున్నాడు. మన మిత్రులు చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలు మొత్తం 8 ఉన్నాయి. చెప్తా ఎరిక్ అనగానే ఏ చూపిస్తాం ఫ్రెండ్స్, కింద దీన్ని ఇలా డ్రా చేసామనుకోండి 8 లాగా కనిపిస్తుంది. కాబట్టి ఎరిక్ మనోసాంఘిక వికాస దశలు మొత్తం 8. స్టార్టింగ్ నమ్మకం, అపనమ్మకం, అంటే స్టార్టింగ్ మూఢనమ్మకాలు, అంటే పూర్వకాలం కాబట్టి పూర్వ బాల్యదశ, ఇవల్ల చాలా లాజిక్లు గతంలో మన వీడియోలోనే వాడి జోలికి నేను వెళ్ళను ఫ్రెండ్స్. నెక్స్ట్ గెస్టాల్ట్ వాదానికి సంబంధించి ఈరోజు బిట్ అడిగాడు. రేపు నేను మళ్ళీ గెస్టాల్ట్ వాదం మీదనే మళ్ళీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ సెషన్లో ఈ బిట్ అడిగాడు. నాకు తెలిసి ఈవినింగ్ సెషన్లో ఖచ్చితంగా మళ్ళీ గెస్టాల్ట్ అడుగుతాడు. గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం అని అడగొచ్చు. అట్లా కొన్ని ఏ భాషా పదానికి సంబంధించినవి అనేవి కూడా. పర్సనాలిటీ అనేది మరి ఏ భాషా పదం, పర్సనాలిటీ అనేది దేని నుంచి వచ్చింది, పర్సోనా అనేటువంటి లాటిన్ పదం. మీకు ఏమీ తెలియకపోయినా కూడా 4 ఆన్సర్లలో మ్యాక్సిమం ఎక్కువ బిట్లు లాటిన్ మీదనే ఉంటాయి. ఎక్కడో 1, 2 అట్లా, ఒకటి ఫ్రెంచ్ భాషా పదం ఒకటి ఉంది, రెండవది ఇక్కడ జర్మనీ అంటే గెస్టాల్ట్ వాదము అనేటటువంటిది జర్మనీ భాషకు సంబంధించింది. జర్మనీ అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే గెస్టులు మన ఇంటికి వస్తే వాళ్ళు ఏం చేస్తారు, జర్మనీలో మనీ అనే పదం ఉంది, పిల్లలకి మనీ ఇస్తారని గుర్తుపెట్టుకోండి. లేదా మనీ రూపంలో చాక్లెట్లు, బిస్కెట్లు వాళ్ళు తీసుకొస్తారని గుర్తుపెట్టుకోండి. గెస్టులు మన ఇంటికి వచ్చేటప్పుడు ఇట్లా మనీ, లేదా గెస్టులు మన ఇంటికి వస్తే మనం మనీతో వాళ్ళకి ఏదైనా కొనిపిస్తామనో, ఏదో మనకు అనుకూలంగా మనం కొని తయారు చేసుకోండి ఫ్రెండ్స్, అట్లా అనమాట. నెక్స్ట్ ఇంకొక పదం మరి ఫ్రెంచ్ భాషా పదానికి సంబంధించింది. ఇవాళ చాలా ఉన్నాయి, అవన్నీ మీకు గతంలో వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోని కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, మన ప్లేలిస్ట్లో ఉంది. నెక్స్ట్ RTE 2009కి సంబంధించి మళ్ళీ ఈరోజు బిట్ అడిగాడు ఫ్రెండ్స్.
మరి ఆర్టీఈకి సంబంధించినటువంటి బిట్స్ గతంలో చూసుకుంటే ఫ్రెండ్స్ చాలా అడిగాడు కాబట్టి మళ్ళీ మొన్న సెషన్లో మీరు గమనించే ఉంటారు. ఆర్టీఈకి సంబంధించి ఆర్టీఈ 2009కి సంబంధించి సెక్షన్ 28 మీద అడిగాడు. 28ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు చెప్పా ఫ్రెండ్స్. అంటే ట్యూషన్స్ చెప్పరాదు, ప్రైవేటుకి సంబంధించినటువంటి పనులు చేయరాదు అనేది ఆర్టికల్ సెక్షన్ 28. ఇప్పుడు 29 మీద అడిగాడు. నేను ఎక్స్పెక్ట్ చేసే ఖచ్చితంగా అడుగుతాడని. మరి సెక్షన్ 29ని గుర్తుపెట్టుకోవడానికి గతంలో చాలాసార్లు చెప్పాను. మరొకసారి 29 ఒకటి, 30 ఒకటి, దానికి ముందు 28 ఒకటి, 3 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 28 ఏమో మనకు తెలుసు ఫ్రెండ్స్, ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. టీ అంటేనేమో ట్యూషన్స్ అని, 8 అంటేనేమో నైట్ ట్యూషన్స్ చెప్పరాదు, అంటే ట్యూషన్స్ చెప్పకూడదు, ప్రైవేటు పాఠశాలలో పనిచేయకూడదు అనేది సెక్షన్ 28. మరి సెక్షన్ 29, 30 దేనికి సంబంధించిందంటే లాజిక్గా చెప్పా ఫ్రెండ్స్. జనరల్గా సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది మనకు తెలుసు ఫ్రెండ్స్. ఒక ఇయర్ ఎండింగ్లో మనం ఒక ఎగ్జామ్ పెడతాం. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక మంత్ ఎండింగ్లో ఎగ్జామ్ పెడతాం. సెక్షన్ 30 ఏంటంటే ఫ్రెండ్స్ పరీక్ష. సెక్షన్ 30 పరీక్ష అనేది గుర్తుపెట్టుకోండి. అంటే పరీక్ష అనేటటువంటి పదం వాడితే సెక్షన్ 30 అని అర్థం. మరి పరీక్షని కండక్ట్ చేయాలంటే దానికి ముందు రోజు ఒక రోజు ఏం చేస్తామంటే ఒక ప్లాన్ తయారు చేసుకుంటాం. అదే పాఠ్య ప్రణాళిక. అంటే సెక్షన్ 29 అనేది పాఠ్య ప్రణాళిక, ప్లాన్ తయారు చేసుకోవాలి. 29, 30 ఏమో ఎగ్జామ్ పెడతాం. అంటే ఇందులో ఏమీ లేదు ఫ్రెండ్స్. 28 ఏమో ట్యూషన్స్ నైటు, ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పకూడదు. 29 ఏమో ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి పాఠ్య ప్రణాళిక ఎగ్జామ్ కంటే ముందు. 30 లాస్ట్ డే కాబట్టి మంత్కి ఎగ్జామ్ పెట్టాలనేటటువంటి లాజిక్తో గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ ఆర్టీఈ 2009 మీద ఇంకో బిట్టు కూడా అడిగాడని మన మిత్రులు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఆ బిట్టు ఇది ఎప్పుడు మరి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారనేది. అంటే ఇది లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి వీళ్ళు ముగ్గురు మరి ఆమోదించడం వల్ల ఏప్రిల్ 1, 2010న ఇది వచ్చిందని మనకు తెలుసు. వాటికి సంబంధించినటువంటి లాజిక్స్ చాలా చెప్పాం ఫ్రెండ్స్. అవన్నీ ఒకసారి మీరు చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. సెక్షన్ మీద ఎగ్జామినర్ ఫోకస్ పెడతాడు. ఒక్కసారి మీరు ఆ సెక్షన్ చూసుకుంటూ ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత ఈరోజు డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీస్ అనమాట, డిఏటి మీద బిట్ రావడం జరిగింది. అంటే ఈ డిఏటికి సంబంధించి మరి దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే ఏమో బిన్నెట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టు, అంతకుముందు మీకు గతంలో చెప్పా ఫ్రెండ్స్, డిఏటి జస్ట్ ఒక ఈని ఇట్లా పక్కన రాసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఈ డీని మళ్ళీ ఒక డీతో మనం కింద డ్రా చేస్తామనుకోండి, బీ లాగా వస్తుంది కాబట్టి బిన్నెట్. అంటే అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకునేటటువంటి లాజిక్. అంటే భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష మాల అని అంటారు. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటే భేదాత్మక సహజ సామర్థ్యాల. ఇవి మనకు జనరల్గా ఏంటంటే దీనికి సంబంధించినంత మనకు దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి స్టెప్స్ ఉంటాయి. అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఏమో బిన్నెట్ అంటే డీని మళ్ళీ కింద యారో చేస్తే, డీకి ఇంకొక డీ కింద యాడ్ చేస్తే బి వస్తుంది కాబట్టి బీ ఫార్ బిన్నెట్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. దీని మీద ఈరోజు బిట్ అడిగి నన్ను మిత్రులు అంటున్నారు. దీన్ని ఒక్కసారి ఒక లుక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాతగా స్మృతి విస్మృతికి సంబంధించి ఇక అభ్యసనానికి సంబంధించి ఖచ్చితంగా బిట్టు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాయి. ఏదైనా అడగవచ్చు. రేపు నేను టాచిస్టోస్కోప్ మీద అడిగేటటువంటి అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టాచిస్టోస్కోప్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత విస్మృతికి సంబంధించి మరి ఎంత శాతం, రోజుకి ఎంత శాతం మర్చిపోతాము, 1 డేకి ఎంత మర్చిపోతాము, అది కూడా చాలా ఇంపార్టెంట్ టేబుల్. చాలా మేజర్గా ఉన్నటువంటి బిట్స్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అలా పైన చూసుకుంటూ పోండి. కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. మీరు ఎలాంటి అప్లికేషన్లో బిట్ అడిగినా సరే చేయగలం ఫ్రెండ్స్. ఎగ్జామినరు అప్లికేషన్లలో మనకు సైకాలజీ ఇస్తాడు, ఒక తెలుగు మాత్రం ఈజీగా ఇస్తాడు. మనం భయపడకుండా మిగతాదంతా అప్లికేషన్ టైప్లోనే ఇస్తాడు. ఎవరైతే అండర్స్టాండ్ చేసుకుని చదువుతారో వాళ్ళు ముందుకెళ్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. తర్వాత రెగ్యులర్గా అడుగుతున్న బిట్ పెరుగుదల, వికాసం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈరోజు అడిగిన బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ వికాస నియమాల మీద బిట్ అడుగుతూ పరిపక్వతకు సంబంధించి ఒక డెఫినేషనో ఏదో సంథింగ్ కానిది అయినది అన్నలాగా ఒక అప్లికేషన్ టైపులో బిట్ అడిగాడని మిత్రులు అంటున్నారు కాబట్టి దీన్ని ఒకసారి ఒక లుక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ. పర్సోనా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇది ముసుగు అని అర్థం. ఈ మూర్తిమత్వానికి సంబంధించి చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు వెరీ ఇంపార్టెంట్. మొన్న 2వ తారీఖున మీరు గమనించే ఉంటారు, అప్రక్షేపక పరీక్షల మీద అడిగాడు. అంటే రేటింగ్ స్కేల్ నిర్ధారణ. అంటే ఒకవేళ రేపు నేను మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే మూర్తిమత్వం మీద అడిగితే ప్రశ్న ప్రక్షేపక పరీక్షల మీద అడగాలి, చాలా ఇంపార్టెంట్. అంటే క్యాట్గా అంటే మరి ట్యాట్ ఒకటి ఉంది, క్యాట్ ఒకటి ఉంది. తర్వాత రోషాక్షర మరకల ఇంకు పరీక్ష ఒకటి ఉంది. ఇట్లా ఈ మూడింటి మీద కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నారో లేదో అని ఒక అప్లికేషన్ టైప్లో బిట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. అట్లా ఎంఎంపిఐ అని చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ మీకు తెలుసు. ఒక్కసారి మెమరీగా గుర్తు చేసుకుంటూ పోండి ఫ్రెండ్స్. పరిశీలన రకాల మీద ఈరోజు బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఎస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనుకున్నా వచ్చింది ఫ్రెండ్స్. సహజ పరిశీలన, అసహజ పరిశీలన,
సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన, ఎందుకంటే అవన్నీ కూడా మన ప్రయోగానికి సంబంధించినవి అనమాట, ఎక్స్పెరిమెంట్లకు సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఒక పాఠశాలలో పిల్లవాడిని మనం ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎగ్జామినర్ దాన్ని దృష్టిలో పెట్టుకొని బిట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాబట్టి వీటి మీద ఈరోజు ఒక బిట్ ఇచ్చాడు. ఇక్కడ ఒక ప్రయోగం ఉంటుంది, అవన్నీ కూడా మీకు తెలిసి చూసుకోండి. జీన్ పియాజే మీద సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం మీద బిట్టు లేకుండా ఏ సెషన్ ఉంది ఫ్రెండ్స్, రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు. దాని గురించి చెప్పేది ఏం లేదు. జీన్ పియాజే వస్తుంది, మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని ఎటు రకంగా అడిగినా కూడా మీరు పెట్టాలంటే కాన్సెప్ట్తో మీరు ముందుకెళ్ళండి. బ్లూమ్స్ వర్గీకరణ మీద ఇది సైకాలజీలో ఉంది, ప్లస్ మెథడాలజీలో ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది అంటే బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించి మరి జ్ఞానాత్మక, భావవేశ, మానసిక, చలనాత్మక రంగాల మీద ఒక మూడింటిని కాంబినేషన్లో ఒక బిట్ ఇచ్చాడని మిత్రులు అంటున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకోండి. తర్వాత కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్. దీని మీద బిట్టు రాకుండా ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి పాఠశాలలో పిల్లలకి మనం ఇలాంటి చేస్తూనే ఉంటాం. అంటే మంత్రణము, మార్గదర్శకత్వం, ఈ రెండింటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అనమాట. అంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వానికి దీనికి సంబంధం ఏంటి, రెగ్యులర్గా అడుగుతున్నాను అన్నారు ఫ్రెండ్స్. చూసుకొని నోమ్ చామ్స్కి ఒకటి, వైగాట్స్కి ఒకటి, ఇవి రెండు రెగ్యులర్గా అడుగుతాయి. జీన్ పియాజే ఒకటి, కోల్బర్గ్ నైతిక వికాసం. మనం అనుకోవటానికి ఇంత ఈజీగా అనుకుంటున్నాం, కానీ ఎగ్జామ్లో మరి ఎగ్జామ్ రాసినటువంటి మన మిత్రులు చెప్తున్నది చాలా మనకు టాపిక్స్ ఈజీ అనిపిస్తున్నాయి. బట్ ఎగ్జామ్లర్ ఏం చేస్తారంటే అప్లికేషన్ ఓరియంటెడ్లో ఇవ్వటం వల్ల ఇదా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మన మిత్రులు చెప్తుంటే నాకు అర్థమైంది. సో ఎనీహౌ ఏదేమైనప్పటికీ అప్లికేషన్ టైప్లో కూడా వచ్చినా కూడా మనం భయపడకుండా సింపుల్గా మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం. నోమ్ చామ్స్కి రెగ్యులర్గా అడుగుతాను మన ఫ్రెండ్స్. స్కఫోల్డింగ్ అంటేనేమో దీన్ని సారు అంటారు. స్కఫోల్డింగ్ మీద ఈరోజు బిట్ ఇచ్చాడు. అంటే స్కఫోల్డింగ్ అంటేనేమో ఫోల్డ్ ఫ్రెండ్స్, ఫోల్డ్ చేయడం. నేను ఒక లాజిక్ చెప్పాను అప్పుడు, ఫోల్డ్ మనం బుక్ ఇంట్లో ఫోల్డ్ చేసామనుకోండి ఫ్రెండ్స్, ఈ పేజీకు హెల్ప్గా ఉంటుంది. అంటే ఒకరు ఇంకొకరికి హెల్ప్గా ఉంటే దాన్ని స్కఫోల్డింగ్ అని అంటారు. అంతే. ఫోల్డ్ అంటే లాజిక్గా ఇట్లా ఒక ఫోల్డ్, ఒక జంటని ఫోల్డ్ చేసామంటే ఈ పేజీకి హెల్ప్గా ఉంటుంది. దీని మీద 1, దీని మీద 2 వేస్తే 1 అనేది 2కి హెల్ప్గా ఉంటుంది. ఈ రెండు హెల్ప్గా ఉంటాయి అన్నట్టు చాలా లాజిక్స్, ఎన్నో లాజిక్స్. నోమ్ అంటేనేమో నోములు అని చెప్పాను లాజిక్. నోమ్ అంటేనేమో నేమ్ అని గుర్తుపెట్టుకున్నాను. నేమ్ అంటేనేమో అదొక భాష కాబట్టి భాషా వికాస సిద్ధాంతం అని, సార్వత్రిక భాష, ఎన్నో రకాలైనటువంటి లాజిక్లతో మన వీడియో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మిత్రులు ఎవరైతే కొత్తగా నా వీడియో ఇప్పుడు చూస్తున్నారో, నా వీడియో చూస్తే ఫ్రెండ్స్ ప్రతిదీ లాజిక్తోనే ఉంటుంది. బండగా చదివేది ఎక్కడ ఉండదు. నేను అప్పుడు ఎప్పుడు కూడా అలా ఫాలో కాలేదు ఫ్రెండ్స్. తర్వాత PWD 1995 ఇది రెగ్యులర్గా అడుగుతుంది. గతంలో ఒక 2వ తారీఖు ఎక్కువగా మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ మాత్రం 2016 మీద అడిగాడు ఫ్రెండ్స్, RPWD మీద. మరి నిన్న ఈరోజు ఏం చేస్తున్నాడంటే 1995తో కాంబినేషన్ తెస్తున్నాడు. కాబట్టి ఏదేమైనా PWD మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇవి సైకాలజీకి సంబంధించి ఈరోజు మ్యాక్సిమం 100 బిట్స్ని గ్యాదర్ చేస్తూ అన్నింటినీ కలగూర గంపలాగా ఒకే చోట కాకుండా దానికి సెపరేట్గా మీకోసం నీట్గా రాసి మరి చాలా నీట్గా మీకోసం ఒక కాన్సెప్ట్ని అర్థం చేయడం కోసం మీకు ఇంతగా తయారు చేసి మీకు చెప్తున్నా. కాబట్టి ఫ్రెండ్స్ నా వీడియో నిజంగా మీకు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నప్పుడే లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా మిత్రులు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని. ఇప్పుడు సోషల్కి సంబంధించి ఐరోపా ఖండం మీద చూడండి, మొన్న గతంలో ఇవి ఖండాలకు సంబంధించి బిట్స్ నిన్న రాలేదు ఫ్రెండ్స్. మనకు యూరోప్ ఖండం మీద రాలేదు. ఈరోజు 2 బిట్స్ ఇచ్చాడని మన మిత్రులు చెబుతున్నారు. అంటే చాలా చిన్న టాపిక్లోంచి 2 బిట్స్ ఐరోపా ఖండం మీద ఇచ్చాడు. కాబట్టి ఖండాల మీద కూడా ఫోకస్ పెడతాడో చూడండి ఫ్రెండ్స్. రాష్ట్రపతి మీద నేను రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేస్తాను. స్కూల్ అసిస్టెంట్ సోషల్ 2వ తారీఖు జరిగింది ఫ్రెండ్స్. 5వ తారీఖు జరిగింది. 2వ తారీఖు జరిగింది 2 సెషన్లు. 5వ తారీఖున మార్నింగ్ సెషన్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ జరిగింది. ఆ 3 సెషన్లలో రాష్ట్రపతి మీద బిట్టు లేకుండా క్వశ్చన్ నేను అప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా ఎస్జిటి వాళ్ళకి పక్కా వస్తుందని. ఖచ్చితంగా అధికారుల మీద ఇచ్చాడు ఫ్రెండ్స్. రాష్ట్రపతి మీద చదువుకోండి. అడవులపై, ఎందుకంటే అడవులకు సంబంధించి ఖచ్చితంగా బిట్ ఉండదు. తెలంగాణ అంటేనే అడవులు. ఫారెస్ట్ మీద ఎట్లాంటి బిట్టు ఎలా ఉన్నా కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకా స్వామి దయానంద సరస్వతి, దీని మీద గో బ్యాక్ టు వేదాస్ అంటారు. స్వామి దయానంద సరస్వతి ఇవాళ స్వామి దయానంద సరస్వతి ఇచ్చాడు. రేపు ఇంకా చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మరి జాతీయ నాయకులు చాలామంది ఉన్నారు. అతివాదులు మితవాదులు విడిపోయింది ఎప్పుడు, వాళ్ళిద్దరు కలుసుకున్నది ఎప్పుడు, INC సమావేశం మొదటిసారి జరిగింది ఎక్కడ, ఎప్పుడు జరిగింది, రెండోది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇట్లా చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నింటినీ ఒక లాజిక్గా కేవలం ఒక 40 నిమిషాల వీడియోతో మనం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కొక్క క్లాస్ 7th క్లాస్ సోషల్ మొత్తం, 8th క్లాస్ సోషల్ మొత్తం
ఎయిత్ వరకు ఎనఫ్ ఫ్రెండ్స్. మీరు టెట్ గమనించినట్లయితే ఎయిత్ వరకు చాలు, ఎంతకంటే ఎక్కువ. ఈరోజు మీరు గమనించి ఉంటారు, తెలుగు వస్తాను నేను నిన్న ఖచ్చితంగా వస్తుందని ఎక్స్పెక్టేషన్ చేస్తూ తెలుగు క్లాసుకి సంబంధించి నేను చెప్పడం జరిగింది. అవే బిట్స్ మరి అడిగాడు ఫ్రెండ్స్. వినాయక చవితి అంటేనేమో వినాయకుడిని మనం నిమజ్జనం చేసేటప్పుడు భద్రంగా ఉండాలనేది ఒక లాజిక్ వస్తుంది ఫ్రెండ్స్ అన్నాను. ఖచ్చితంగా ఈరోజు ఇచ్చాడు ఫ్రెండ్స్. చూడండి, అంటే మనం కొన్నిటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే అవగాహన ఉన్నప్పుడు మనం కొంత ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి చాలా లాజిక్గా చదువుకుంటే ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. స్వామి దయానంద సరస్వతి, ఇంకా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు మొత్తం కూడా చూసుకోండి. సతత హరితారణ్యాన్ని మీరు బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఎస్, స్కూల్ ఎస్టెన్ సోషల్ వాళ్ళకి అడిగాడు, మళ్ళీ ఎస్జిటి వాళ్ళు. నదులపై ఖచ్చితంగా అడగాల్సిందే ఫ్రెండ్స్, నో డౌట్. ఈరోజు గోదావరి నదికి సంబంధించి అడిగాడు. గోదావరి నదికి సంబంధించి ఒక బిట్ రావడం జరిగింది. మరి అది పోచంపాడుకు సంబంధించి ఒక నదికి సంబంధించి ఒక బిట్ రావడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అదొకటి చూసుకోండి ఫ్రెండ్స్. కాంటూరు రేఖలు, ఎస్ ఫ్రెండ్స్, స్కూల్ ఎస్టెన్ సోషల్లో 2 సెక్షన్లలో అడిగాడు. 2 సెషన్లలో కాంటూర్ రేఖల మీద అడిగాడు. ఈరోజు మార్నింగ్ నేను ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాను, మార్నింగ్ రాలేదు. కానీ అంటే నిన్న ఫ్రెండ్స్, నిన్న మార్నింగ్ వస్తుంది అనుకున్నాను, రాలేదు. ఈరోజు మార్నింగ్ సెషన్లో కాంటూర్ రేఖల మీద ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. కాంటూర్ రేఖల మీద ఒక లుక్ ఏంటి ఫ్రెండ్స్. నిజాములకు సంబంధించి బిట్టు రాకుండా క్వశ్చన్ పేపర్ ఉంటుందా? నో. ఎందుకంటే నిజాముల పాలనే ఇప్పుడు మరి చిట్ట చివరి వ్యక్తి ఎవరంటే 7వ వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నిజాములపై ఖచ్చితంగా బిట్టు వస్తుంది. ఎవరి దగ్గర వీళ్ళు ఉన్నారంటే నిజాములు మరి మొఘలుల దగ్గర వీళ్ళు సామంతులుగా పనిచేశారంటే. నేను ఆ రోజుల్లో ఏమి నిజాములు అంటేనేమో ఎన్ తర్వాత లెటర్ ఎమ్ అంతే ఫ్రెండ్స్. నిజాములు ఎవరు దగ్గర మరి సామంతులుగా ఉన్నారంటే ఎన్ తర్వాత ఎమ్ కాబట్టి మొఘలులు అంతే. లాజిక్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను గతంలో వీడియోలో చేశాను. స్వదేశీ ఉద్యమంగా అతివాదులు మితవాదులు కలుసుకున్నది ఎప్పుడు, విడిపోయింది ఎప్పుడు, మీకు ఇంతకుముందు నుంచి చెప్తాను. ఐఎన్సీ సమావేశం, ఐఎన్సీని ఏర్పాటు చేసింది ఎవరు, దానికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అవన్నీ చెప్పుకుంటూ పోతే మీకు అవన్నీ ఒక వీడియో ఉంది కాబట్టి చూసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ అడిగాడు ఫ్రెండ్స్. ఇవి ట్రైమ్ మెథడ్కి సంబంధం. ట్రైమ్ మెథడ్ అంటే ఫ్రెండ్స్ అన్ని కాంబినేషన్లో పెట్టారు. ట్రైమ్ మెథడ్ అంటే మ్యాథ్స్ మెథడ్, సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్. ఈ 3 మెథడ్లకి సంబంధించి సీక్వెన్స్గా వచ్చినాయన్నీ ఎవరైతే డిఎస్సి ఎస్సీ ఈరోజు టెట్ పేపర్ 1 ఎవరైతే రాశారో వాళ్ళ లైవ్ ప్రోగ్రామ్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా నేను అబ్జర్వ్ చేస్తూ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ మరి ట్రైమ్ మెథడ్ ఈ 3 రాశాను. మళ్ళీ తెలుగు మెథడ్, అదేవిధంగా ఇంగ్లీష్ మెథడ్, ఆ 2 కూడా సెపరేట్గా రాసినప్పుడు మీకు చూపిస్తా ఫ్రెండ్స్. రిలీఫ్ పటాల మీద స్కూల్ అసిస్టెంట్ మన సోషల్కి సంబంధించి, సోషల్ మెథడ్కి సంబంధించి రిలీఫ్ పటాల మీద మీరు గమనించారు కదా ఫ్రెండ్స్. నిన్న మార్నింగ్ గ్లోబల్ మీద బిట్ అడిగాడు. ఈరోజు నేను నిన్న అనుకున్నా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కూడా చెప్పాను. చూడండి నా వీడియో. పటాల మీద ఖచ్చితంగా వస్తుంది. సోషల్ మెథడాలజీ అంటే ఖచ్చితంగా మిగిలిన కామన్గా ఉంటే వాడు జోలికి పోడు. పటాల మీద ఖచ్చితంగా అడుగుతాడు అనుకున్నానే. రిలీఫ్ పటాల మీద అడిగాడు. రాజకీయ పటాలు ఉన్నాయి, రిలీఫ్ పటాలు ఉన్నాయి, చాలా రకాల పటాలు ఉన్నాయి. అట్లాగనే గ్లోబల్కి సంబంధించి పటాలకు సంబంధించి ఒక్కసారి అలా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. బ్లూమ్స్ అలా ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్, అది అయిపోయింది. ఇక ప్రణాళికలకు సంబంధించి పీరియడ్ ప్లాన్. ఈరోజు పీరియడ్ ప్లాన్ ఇచ్చాడు. రేపు వార్షిక ప్రణాళిక ఇవ్వచ్చు, యూనిట్ ప్రణాళిక ఇవ్వచ్చు. యూనిట్ ప్రణాళిక చాలా ఫస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్. రేపు మళ్ళీ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ సెషన్ వాళ్ళ ఎగ్జామ్ రాసి ఇంకా దాదాపు ఇంకా వస్తారు, కాసేపట్లో వస్తారు. అది కూడా నేను వీడియో చేసి మీకు పంపిస్తాను. వాళ్ళకి ఖచ్చితంగా యూనిట్ ప్రణాళిక ఉంటుంది నో డౌట్. అంటే ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదో, తెలుగు కానీ సైకాలజీ కానీ ఏదైనా ఒక బిట్ ఇస్తే, ఒక టాపిక్లో ఒక ఏరియా ఇస్తే దాని కిందనో దాని పైననో దాని సరౌండింగ్లో ఉన్నదాన్నే ఫోకస్ పెడుతున్నాడు. రెండో చూడండి, తెలుగు నేను గమనించా, సైన్స్ గమనించా, సోషల్ గమనించా. ఈ అన్ని సెషన్లు 2వ తారీఖు నుంచి నేను గమనిస్తూ ఉన్న క్షుణ్ణంగా నేను గమనించిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ఏరియాని తీసుకుంటే దాన్ని సరౌండింగ్లో ఉన్నదే తీసుకుంటున్నాడు. ఈరోజు పీరియడ్ ప్రణాళిక అడిగాడు, రేపు యూనిట్, తర్వాత వార్షిక. కావాల్సింది అదే అంతే. ఏదన్నా ఒక ప్రకృతి వికృతులకు సంబంధించి ఒకటి ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, దానిపైన దాని క్రింద దాని సరౌండింగ్ అట్లా. ఇప్పుడు సమ్మేటివ్ అసెస్మెంట్ ఎస్ఏ మీద ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. రేపు ఎఫ్ఏ మీద అడగవచ్చు. ఎఫ్ఏ మీద కూడా ఇందులోనే అడిగాడు ఫ్రెండ్స్. తెలుగు మెథడాలజీకి సంబంధించి ఎఫ్ఏ మీద బిట్ అడిగి ఫార్మేటివ్ అసెస్మెంట్ మీద. దాంట్లో ఉన్నటువంటి స్టెప్స్లో లేనిది ఏంటి, ఉన్నది ఏంటి, అది ఎంత శాతం అనేది రకరకాలుగా బిట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. అవి అడిగాడు. తర్వాత ఆగమన నిగమన, ఇది మ్యాథ్స్కి సంబంధించి ఆగమన నిగమన పద్ధతుల మీద ఒకటి. నిన్న విశ్లేషణ మీద అడిగాడు, సంశ్లేషణ మీద అడగవచ్చు. కృత్యాధార పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ఇవన్నీ ఇంపార్టెంటే. ఖచ్చితంగా వీటిని చూస్తూ ఈ సరౌండింగ్లో ఉన్న ఏరియాని చూసుకుంటూ రేపు ఎగ్జామ్ రాసేవాళ్ళు అలా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ పద్ధతిలో డెఫినేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా దీంట్లో స్టెప్స్ ఉన్నాయి, అంటే సోపానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి డెఫినేషన్లో ఎవరెవరు ఏ డెఫినేషన్ ఇచ్చారనేది ఉంది. ఇవన్నీ ప్రాజెక్ట్ పద్ధతి ఒకటి, అన్వేషణ పద్ధతి ఒకటి, ఆ రెండింటిని కాంబినేషన్లో కలిపి కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మనం కన్ఫ్యూజ్ అవుతాం. టీఎల్ మీద ఈరోజు బిట్ట టీఎల్ఎంకి సంబంధించి నిన్న
మీరు గమనించారు ఫ్రెండ్స్, నిన్న నేపియర్ పట్టికల మీద అడిగాడు. అంటే పెద్ద పెద్ద గుణకారాలు చేయడానికి దేని ఉపయోగం నేపియర్ పట్టికలు. ఈరోజు టీఎల్ఎంకి సంబంధించి 2Dని కానీ 3Dని కానీ బోధించి జియో బోర్డు, ఇంకా చాలా రకాలైనటువంటి బోర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. టీఎల్ఎం మ్యాథ్స్కి సంబంధించి వాటిని ఒక లుక్ వేసి ఎగ్జామ్కి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి ఎఫ్ఏ మీద అడిగారు. ఇక్కడే ఫ్రెండ్స్ ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ మీద, సమ్మేటివ్ అసెస్మెంట్ మీద. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, క్లాస్ జరుగుతూ ఉన్న టైంలో అంటే నిహిత మూల్యాంకనం అని అంటారు. సమ్మేటివ్ అంటేనేమో సంకలనం అంటేనేమో లాస్ట్ది. టోటల్గా సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఇవన్నీ అదంతా అవసరం లేదు ఫ్రెండ్స్, దాని జోలికి నేను ఏం వెళ్ళను. జస్ట్ మనకి ఏదైతే ఫోకస్ పెడుతున్నాడో వాటిని మన విలువల మీద చూడండి ఫ్రెండ్స్. బ్రెస్లిచ్కి సంబంధించి, యంగ్కి సంబంధించి చాలా డెఫినేషన్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆ విలువల మీద ఈరోజు సాంస్కృతిక విలువ కానివ్వండి, యంగ్ అంటేనేమో ప్రయోజనాత్మక విలువ, బ్రెస్లిచ్ విలువ, ఈ విలువల మీద బిట్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఈరోజు అడిగాడు కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ విలువను ఒకసారి ఒక లుక్ వేసేయాలండి ఫ్రెండ్స్. తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ మీద రెగ్యులర్గా విద్యా ప్రమాణాల మీద బిట్ లేకుండా విద్యా ప్రమాణాలకు సంబంధించి వాడు ఏం చేస్తాడో 2వ 3వ అవి అడిగే రోజులు కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు విద్యా ప్రమాణాలు కానీ సోపానాలు కానీ 2వ 3వది ఎవరైనా పర్ఫెక్ట్ చదువుతున్నారు కాబట్టి అలా అడగట్లేదు. ఇప్పుడు చాలా అప్లికేషన్ రేంజ్లో డిఫరెంట్ మన అంచనాకి అందుకోలేని విధంగా ఎగ్జామినర్ ఫోకస్ పెడుతుంది కాబట్టి విద్యా ప్రమాణాలకి మొత్తం ఏదో ఒక రకంగా అప్లికేషన్ టైప్లో ఇచ్చి ఇది ఏందని అడుగుతున్నాడు. మనం కన్ఫ్యూజ్ అవుతాము ఖచ్చితంగా ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ కాకుండా చదవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత యూనిట్ ప్రణాళిక మీద మరి బిట్ అడిగాడు కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి తెలుగు మెథడ్కి సంబంధించి ఈరోజు డింగ్ డాంగ్ వాదాలు నిన్న ఈవినింగ్ మీకు చెప్పా ఫ్రెండ్స్, మీకు గుర్తుందా లేదా? నిన్న మార్నింగ్ సెషన్లో కూడా తెలుగు మెథడ్కి సంబంధించి ఇప్పటివరకు 2 సెషన్లో ఏం చేశాడు. గతంలో ఒక 2 సెషన్లలో ఫ్రెండ్స్ సఫైర్ మీద 2 బిట్స్ అడిగాడు. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ వాదాల మీద వస్తుంది అన్నాను. డింగ్ డాంగ్ వాదం మీద ఇవాళ ఈ వాదం అడిగాడు. దీని పక్కనున్న వాదము, దీనిపైన ఉన్న వాదము, వాదాలకు సంబంధించి ఒక పర్ఫెక్ట్గా ఒక లుక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత స్వతసిద్ధ వాదం, ఈ రెండింటిని కాంబినేషన్లో బిట్ ఇచ్చాడని ఫ్రెండ్స్ అంటూ ఉన్నారు. అదేవిధంగా భాషా నైపుణ్యాలు అంటే LSRW, ఇంగ్లీష్ మెథడాలజీ అయినా తెలుగు మెథడాలజీ అయినా భాషా నైపుణ్యాల మీద LSRW మీద లాంగ్వేజ్ స్కిల్స్ మీద బిట్ లేకుండా ఉండదు. కాకపోతే వాటిని ఒక మన అప్లికేషన్ టైప్లో ఇస్తున్నాడు అనేది ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత ఇవాళ కిండర్ గార్డెన్కి సంబంధించి ప్రోబెల్ మీద అడిగాడు ఫ్రెండ్స్. మీరు గమనించారో లేదో, లాస్ట్ టైం DSL ఒక సెషన్లో డైరెక్ట్గా అడిగాడు. కిండర్ గార్డెన్ అనగానే ఫ్రోబెల్, మాంటిసోరీకి సంబంధించింది చాలా ఉన్నాయి. ఈ కిండర్ గార్డెన్కి సంబంధించి ఫ్రోబెల్ డైరెక్ట్గా అడిగేటటువంటి రోజులైతే ఇప్పుడు కాదులే కానీ ఫ్రెండ్స్, ఈ ఫ్రోబెల్ కిండర్ గార్డెన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయన్నమాట. పరికరాలు, ఇక్కడ పిల్లలు ఉపయోగించేటువంటి పరికరాలు ఏంటి, పరికరాలకు ఉన్నటువంటి పేర్లు ఏంటి, మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల పిల్లల వరకు ఇక్కడ 3 to సంథింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం ముఖ్యమైనటువంటి పాయింట్స్ని అలా గుప్పెట్లో పెట్టుకుంటే చిన్న పాయింట్లు అలా లుక్ చేసినా మన మైండ్లో స్థిరస్థాయిగా ఉండిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి అవగాహన మీద ఈరోజు స్పష్టీకరణలో రెగ్యులర్గా అడుగుతానే ఉంటాడు ఫ్రెండ్స్. అవగాహన ఒకటి, వినియోగం ఒకటి, విశ్లేషణ మన నైపుణ్యం ఒకటి ఫ్రెండ్స్. ఈ మూడింటి మీద స్పష్టీకరణ ఒకటి గుర్తుపెట్టుకుంటూ మరి అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే విద్యా ప్రమాణాల మీద గట్టిగా ఒక లుక్ వేస్తే బిట్ అనేది అక్కడ పోదు. తర్వాత ఇక్కడ మూల్యాంకనం మీద CC ఫ్రెండ్స్, కంటిన్యూయస్ కాంప్రహెన్షన్. గతంలో అయితే దీని అబ్రివేషన్ అడిగాడు సింపుల్గా, అట్లా అబ్రివేషన్ అడిగే రోజులే కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు CCకి ఒకప్పుడు CC మీద కంటిన్యూయస్ అంటే ఏంది, కాంప్రహెన్షన్ అంటే ఏంది, ఎవాల్యుయేషన్ అంటే ఏంది అట్లా కూడా ఇచ్చాడు. అట్లా కూడా కాదు ఫ్రెండ్స్, డిఫరెంట్గా అడుగుతున్నాడు. మనకు ఒక తెలుగు కంటెంట్ మాత్రం చాలా ఈజీగా ఇస్తున్నాడు. దాంతో మనం అనుకుంటున్నాం చాలా ఈజీగా ఉంది అనుకుంటున్నాం. ఎందుకంటే తెలుగు కంటెంట్ ఒక్కటి డైరెక్ట్గా అడుగుతున్నాడు, మిగతా అన్నీ కూడా అప్లికేషన్లు అడుగుతున్నాడు అనేది మన మిత్రులు చెప్తున్నటువంటి లైవ్లో చెప్తున్నటువంటి వాళ్ళ దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంతే. తర్వాత వచ్చేసి తెలుగు మెథడ్ అది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి రెగ్యులర్గా అడుగుతున్నాడు స్పెల్లింగ్ కరెక్షన్. ఈ స్పెల్లింగ్ కరెక్షన్ అనేది కొంచెం అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలను వాడుతూ ఉండేవాళ్ళు, ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఈజీగా పెట్టగలరు. కానీ అచ్చంగా తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రం కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు గ్రామరే ఫ్రెండ్స్. గ్రామర్ని గట్టిగా పట్టుకుంటే అది లక్ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. కానీ గ్రామర్ మాత్రం మిస్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి ఏవి మీద PV మీద రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు. తర్వాత డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ DS IDS మీద అడుగుతుండో. ఆర్టికల్స్ మీద ఫ్రెండ్స్ నిన్న అడగలేదు, నిన్న 2 సెషన్లలో అడిగేది, ఈరోజు మార్నింగ్ సెషన్లో అడిగాడు. తర్వాత యాంటోనిమ్ సినానిమ్స్ ఇది కూడా ఫ్రెండ్స్, ఇవి కూడా తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు సినానిమ్స్ పెట్టడం చాలా కష్టం. తెలుగు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు పెట్టడానికే మనకి ఆ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న వెనకాల ఉన్నటువంటి వాటిని చదవటానికి మనం నానా రకాలుగా కష్టపడతాం. అదే ఇంగ్లీష్లో
ఉన్న వాటిని గుర్తుపెట్టుకోవాలంటే తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు చాలా కష్టం. అయినప్పటికీ గ్రామాన్ని మనం గట్టిగా గుప్పెట్లో పెట్టుకుంటే ఇది లక్కులో కలిసేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అయినా అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్నవి ఉంటే మనం పెట్టగలం. తర్వాత వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఫ్రెండ్స్ ఈరోజు యాడ్జెక్టివ్. ఈరోజు ఈ యాడ్జెక్టివ్ మీద వింత ఏంటంటే ఫ్రెండ్స్ తెలుగుకు సంబంధించి తెలుగు కంటెంట్లో కూడా విశేషణం మీద అడిగారు ఫ్రెండ్స్. యాడ్జెక్టివ్ అంటే విశేషణమే కదా, అందమైనది అనేది అందమైన దానికి అండర్లైన్ చేసి తెలుగు మాత్రం చాలా ఈజీగా ఇస్తున్నాడు. దాంతో కష్టంగా ఉన్నది కూడా ఆ కష్టం అనేది మనం మర్చిపోయి మనం మంచిగా రాసామని అనేటటువంటి విధంగా ఎగ్జామినర్ బిట్ పేపర్ తయారు చేయడం జరిగింది. అదొక మంచి పరిణామం ఫ్రెండ్స్. అందమైనది అంటేనేమో యాడ్జెక్టివ్, మరి భాషా భాగాలు అని అంటారు, మొత్తం 8 ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవి ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్ కింద మళ్ళీ ఒకటి ఇచ్చాడు. సైలెంట్ లెటర్స్ మీద అడుగుతున్నాడు ఫ్రెండ్స్, ప్రిపోజిషన్స్ మీద అడుగుతున్నాడు. లెటర్ రైటింగ్ మీద చూడండి ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ సెషన్లో అడిగాడు ఎస్జిటీలో. ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్లో మళ్ళీ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెటర్ రైటింగ్కి సంబంధించి కానివ్వండి కొన్ని ఉన్నాయి, అలాంటివి చూసుకుని పోండి ఫ్రెండ్స్. తర్వాత టెన్సెస్ మీద బిట్ లేకుండా ఉంటుందా ఫ్రెండ్స్? నో డౌట్. టెన్సెస్ మీద ఈరోజు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మీద అడిగాడు. సింపుల్ పాస్ట్ టెన్స్ అడగవచ్చు, సింపుల్ ప్రజెంట్ మనం పెద్దగా చదువుతాం మనం టెన్సెస్ అనగానే, కానీ ఎగ్జామ్లో ఏం చేయాలి, చిన్నవి ఇస్తాడు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాడు. మనం ఇది కాదేమో అనుకుని అంటాం. కొన్ని కంగారు పడకూడదు ఫ్రెండ్స్. ఈరోజు లెట్స్ మీద క్వశ్చన్ ట్యాగ్లో మరి లెట్స్కి సంబంధించి కూడా ఒకటి అడిగాడు ఫ్రెండ్స్. లెట్స్కి సంబంధించి లెటర్స్ అంటేనేమో మరి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి షల్ వి అని గుర్తుపెట్టుకోవాలి. దానికి ఒక లాజిక్ కూడా అప్పట్లో చెప్పా ఫ్రెండ్స్ నేను. ఇట్లా కొంచెం మీరు ఇంగ్లీష్ కంటెంట్ని అట్లా లుక్ వేస్తూ ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత ఇంగ్లీష్ మెథడ్ ఏమడిగాడు అనేది మరి మీకు మరొక ఆలోచన. ఇంగ్లీష్ మెథడ్లో ఏమడిగాడంటే లాంగ్వేజ్ స్కిల్స్ మీద అడిగాడు ఫ్రెండ్స్. భాషా నైపుణ్యాల మీద తెలుగు మెథడాలజీ చూడండి, భాషా నైపుణ్యాల మీద ఖచ్చితంగా భావన గ్రహణ వైశాల్యం మీద నిన్న అడిగాడు. అంటే ఈ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ దాన్నే తెలుగులో అంటారు. గ్రహణం, మాట్లాడటం, రాయటం, ఇట్లా వాటి మీద ఈరోజు అడిగింది ఇంటెన్సివ్ రీడింగ్ మీద అడిగాడు ఫ్రెండ్స్. దీని మీద ఇంటెన్సివ్ రీడింగ్ అంటే మరి జనరల్గా ఉన్నది చూడండి. ఇంటెన్సివ్ అంటేనేమో ఇన్ లోపల, ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఈరోజు ఇది ఇచ్చాడు, రేపు ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఇవ్వచ్చు. దీని సరౌండింగ్లోనే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. స్కిప్పింగ్ అని, స్కానింగ్ అని, తర్వాత స్కిమ్మింగ్ అని, ఇంటెన్సివ్ రీడింగ్ అని, మరి ఎక్స్టర్నల్ రీడింగ్ అని, డిడక్టివ్ మెథడ్ అని, ఇండక్టివ్ మెథడ్, ఆగమన నిగమన పద్ధతి అని ఇండక్టివ్ మెథడ్ అంటారు ఫ్రెండ్స్. వీటన్నింటి మీద ఒక లుక్ ఏంటి ఫ్రెండ్స్. అలానే ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఫోనెటిక్స్ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. కొంతమంది మిత్రులు లైవ్లో చెప్తున్న వాళ్ళు, లేకపోతే కొంతమంది నా సర్వింగ్లో ఉన్న వాళ్ళకి నేను ఫోన్ ద్వారా నేను అప్పటికప్పుడు, ఎందుకంటే వాళ్ళు కొంచెం లేట్ అయింది అనుకోండి, వాళ్ళు మర్చిపోతారు. సిస్టమ్ ముందు నుంచి బయటకు రాగానే నాకు మా ఫ్రెండ్స్ కొంతమంది నాకు తెలిసినటువంటి మిత్రులందరూ నాకు చెప్పారు ఫోనెటిక్స్ మీద ఈరోజు బిట్ అడిగాడు. మరి ఏం బిట్ అడిగాడో తెలియదు, కానీ మొత్తాన్ని ఫోనెటిక్స్ మీద బిట్ అడిగాడని వాళ్ళు చెప్పారు. తర్వాత యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీద ఈరోజు బిట్ అడిగాడు ఫ్రెండ్స్. సింగిల్ వర్డ్ స్టేజ్, ఈ స్టేజెస్ మీద ఖచ్చితంగా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. రేపు మళ్ళీ అడిగే అవకాశం ఉంది. అంటే మొత్తం కొన్ని స్టేజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. గర్ల్స్ ఫస్ట్ అంటాం గాబ్లింగ్, బాయ్స్ సెకండ్ అని అంటాము బాబ్లింగ్ అని. అట్లా గాబ్లింగ్ స్టేజీ, సింగిల్ అంటే ఓన్లీ సింగిల్ అంటే ఏంది, సింగిల్గా ఉండాలి. ఇది సింగిల్గా ఉంది, ఇది సింగిల్ అంటే 11 to 18. కనీసం 11 సింగిల్గా ఉన్న ఈ రెండింటిని గుర్తుపెట్టుకున్నా మిగతా దానికి ఒక 7 యాడ్ చేస్తే 18 అంటే ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ మీద ఈరోజు ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఏంటి ఆ బిట్టు? గతంలో 2 బిట్లు అడిగాడు, మీకు తెలుసు ఫ్రెండ్స్. ఒకటి డాడ్స్ అండ్ బై అంటే 2, డాడీ సన్. మెడింగర్ అనమాట, ఏది మన గ్రామర్ ట్రాన్స్లేషన్. మెడింగర్ అంటే మోడీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మోడీ ఏదైనా ఒక రాష్ట్రం పోతే గ్రామర్ని ట్రాన్స్లేషన్ చేస్తాం. ఈరోజు అడిగింది అదే ఫ్రెండ్స్. మదర్ టంగ్ని 100% ఇండైరెక్ట్గా ఇచ్చాడు. మదర్ టంగ్ని 100% యూజ్ చేసేటటువంటి మరి ఆ మెథడ్ ఏంటంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మదర్ టంగ్ని 100% యూజ్ చేసేటటువంటి మెథడ్. రేపు న్యాచురల్ మెథడ్ అనొచ్చు, అన్యాచురల్ మెథడ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. వీటి మీద బిట్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. వాటిని ఒక లుక్ వేస్తూ వెళ్ళండి. ఎవాల్యుయేషన్ మీద ఒక బిట్ అడిగాడట, మరి అది ఏమి ఇచ్చాడో తెలియదు, కానీ ఎవాల్యుయేషన్ మీద ఒక బిట్ అనేది ఇచ్చాడని ఫ్రెండ్. ఇవి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి మ్యాక్సిమం ఏ ఒక్కటి వదలకుండా అన్నింటినీ కూడా మీకు ఏం చేశానంటే మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో రకరకాలైనటువంటి ఎగ్జామ్కి వెళ్ళినటువంటి అందరినీ కూడా అడిగి నేను సేకరించా. లైవ్లో ఉన్న వాళ్ళని, తర్వాత మా ఫ్రెండ్ సర్కిల్ని అందరినీ గ్యాదర్ చేస్తూ చెప్పినాడు. ఇవి సైన్స్కి సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాడు. ఊపిరితిత్తులకు సంబంధించి మరి రకరకాల రేపు జీర్ణాశయానికి సంబంధించి అడగవచ్చు. అంటే జీర్ణాశయంలో హెస్సియాలు రకరకాలైన ఇవన్నీ ఏదైనా అడిగేటట్టు కాలుష్యాల మీద బిట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇది అడుగుతారు ఖచ్చితంగా, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మళ్ళీ అడుగుతారు. అంటే ఈరోజు నీటి కాలుష్యం అడిగాడు, రేపు గాలి కాలుష్యం మీద అడగవచ్చు. ఏదైనా అంటే కాలుష్యానికి సంబంధించిన CO2 నేను చూశారు కదా ఫ్రెండ్స్. CO2 మీద కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అని, తర్వాత NO2 రకరకాల O3 అంటేనేమో ఓజోన్కి సంబంధించి
అతి నేర లోహిత కిరణాలు ఖచ్చితంగా మళ్ళీ బిట్ వస్తుంది ఫ్రెండ్స్, అతి నేర లోహిత కిరణాలకు సంబంధించి. అంటే అది దానివల్ల పైన ఉన్నటువంటి పొర అనేది ఇది అవుతుందని రకరకాలైనటువంటి ఇవన్నీ కాలుష్యానికి సంబంధించి ఒకటి నేను రోజు మీకు చెప్తాను. ఇదొకటి. తర్వాత నిన్న కూడా చెప్పాను, పంట పొలాలపై పురుగు మందుల ఎఫెక్ట్ అనమాట. అంటే పంట పొలాలకు సంబంధించి వ్యాధులు కానివ్వండి, వైరస్లు కానివ్వండి, మరి ఏ విధంగా పురుగు మందుల్ని ఏ విధంగా యూజ్ చేస్తాను, పురుగు మందులు అంటే ఎక్కువగా కొట్టడం వల్ల ఏ విధంగా అవుతుంది, వీటి మీద మొక్కలకు సంబంధించి క్వశ్చన్ అడిగాడు. శ్వేత విప్లవ పితామహుడు, ఇది అందరికీ తెలుసు. శ్వేత విప్లవ పితామహుడు అంటే నమ్మో ప్రొఫెసర్ జే కురియన్ అనమాట. కురియన్ శ్వేత అనుగులోనే శ్వేత నాగు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను అట్లా శ్వేత నాగు సినిమా ఉంది కదా, శ్వేత నాగు తెల్లగా ఉంటుంది, అదేం చేస్తుంది, కాటేస్తుంది కాబట్టి కురియన్. కురుస్తుందంటే ఏంటంటే కరుస్తుంది అన్నట్టు. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏముంది, మనకు అనుకూలంగా మనకు బిట్ రావటానికి మనం చేసే ప్రయత్నమే కదా. ఎవరో నవ్వుతున్నారని మనం అనుకోకూడదు కదా, మనకు బిట్ రావాలి, మనం ఎన్నో రకాలుగా ట్రై చేయాలి. తర్వాత పంట పొలాలు అయిపోయింది. మొక్కల మీద బిట్ రాకుండా ఉండదు, ఖచ్చితంగా అడుగుతా. అడవులు ఒకటి, మొక్కలు ఒకటి. ఈ మొక్కలకు సంబంధించి రకరకాలైనటువంటి బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వేళ్ళు అని, కాండం అని, రకరకాలుగా ఉన్నాయి. ఆకుల మీద చూడండి ఫ్రెండ్స్. క్రేనియం అంటేనేమో బ్రెయిన్కి సంబంధించి ఇది మన బ్రెయిన్ని కాపాడేటటువంటిది. క్రేనియం అంటే విటమిన్స్ మీద బిట్టు అడుగుతూనే ఉన్నాడు కదా ఫ్రెండ్స్ రెగ్యులర్గా. నిన్న ఈవినింగ్ మళ్ళీ ఈరోజు అడిగాడు ఫ్రెండ్స్ విటమిన్స్ మీద. అంటే B6 కానివ్వండి, B3 కానివ్వండి. ఈరోజు ఈజీ బిట్టు మరి విటమిన్ సికి సంబంధించి అడిగాడు. అంటే నీటిలో కరిగేది ఏంటి, నీటిలో కరగని విటమిన్లు ఏంటి, అది ఏంటి, ఇది ఏంటి, దీంట్లో ఏది ఉంటుంది, ఇవన్నీ అడుగుతాడు. కాబట్టి ఈ విటమిన్లకు సంబంధించి ఒక చిన్న వీడియో, 5 నిమిషాల వీడియోనే లాజిక్గా ఇంతేనా అన్నట్టు ఒక వీడియో చేసి మన ఉంది ఫ్రెండ్స్, ఫ్రీగా మన ప్లేలిస్ట్లోనే ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి చూసుకొని అన్నీ ఉన్నాయి. తర్వాత పునరుత్పాదక వనరులకు సంబంధించి దీని మీద నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఖచ్చితంగా ఇవన్నీ కూడా గతంలో నేను డిఎస్సి 2008లో నేను రాసినప్పుడు కూడా ఇవన్నీ వచ్చినవే. మళ్ళీ అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి వాటినే మళ్ళీ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. అంతే, ఏదో కొత్తగా అన్నట్టు ఇవన్నీ నాకు తెలిసినవే, గతంలో మాకు ఇచ్చినటువంటి బిట్సే అట్లా అనమాట. తర్వాత మతిమరుపు ఉన్నటువంటి యానిమల్కు ఉడత, ఇది అందరికీ తెలుసు. ఉడత ఊచ్ అంటాం కదా, ఊచ్ అంటేనే అది మర్చిపోతుంది అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం మేము అప్పట్లో. తర్వాత ఎపికాలజీ అని అంటారు, అంటే తేనెటీగల పెంపకం. ఎపి అంటేనేమో ఏపీ అని గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్ మేము. ఏపీ అంటే ఏపీ అనగలోనే తేనెటీగల పెంపకం అనమాట. అంటే ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో తేనెటీగలను ఎక్కువగా పెంచుతారను అట్లా అనమాట. లేకపోతే తేనె ఎక్కువగా అక్కడ లభిస్తుందను అట్లా ఏదో ఆశంగా మేము గుర్తుపెట్టుకున్నాం అనమాట. తర్వాత ఏపీ అనగలో తేనెటీగలు, తేనె ఎక్కువగా అక్కడ లభిస్తుందని. అంటే తర్వాత మ్యాథ్స్. ఈ మ్యాథ్స్కి సంబంధించి ఫ్రెండ్స్ ఈరోజు LCM, HCF. నిన్న ఈవినింగ్ సెషన్లో మీరు గమనించారు, HCF మీద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గసాబా మీద బిట్ అడిగాడు. ఈరోజు ఈ రెండింటిని కాంబినేషన్లో HCF, LCM, మన HCF, LCM మీద కాంబినేషన్లో ఈరోజు బిట్ అడిగాడు మిత్రులు అంటున్నారు. అది ఒకటి చూసుకోండి. తర్వాత ఈరోజు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, నాన్ మ్యాథ్స్ అని దృష్టిలో పెట్టుకుంటూ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే మేము స్మాల్ టు బిగ్ అన్నాడు ఫ్రెండ్స్. ఏ అనేది స్మాల్ కదా ఫ్రెండ్స్, అంతే కదా, స్మాల్ కాబట్టి స్మాల్ టు బిగ్. అదే డిసెండింగ్ ఆర్డర్లో D అంటే బిగ్ కదా, బిగ్ టు స్మాల్. తెలుగులో అయితేనేమో అవరోహణ, ఆరోహణ లెటర్లు అవి ఎక్కువ ఇవి తక్కువ ఉన్నట్టు మనం చూసుకుంటాం. కానీ ఈరోజు ఏం చేశాడంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మరి బురిడీ కొట్టించే విధంగా ఏం చేశాడు, పాయింట్లలో ఇచ్చాడు. పాయింట్లలో ఇస్తే భయపడాల్సిన పని లేదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీనే ఫ్రెండ్స్. లేదా వీటిని డిజిటల్ సమ్లో మార్చుకొని కూడా మనం చేంజ్ చేయొచ్చు, కొంచెం మనకి కనుక డిజిటల్ సమ్ మీద టాలెంట్ ఉంటే. తర్వాత ఈరోజు అన్నింటినీ మ్యాథ్స్లో అన్నింటినీ మరి కవర్ చేశాడు ఫ్రెండ్స్. ఎగ్జామ్ చాలా అద్భుతంగా ఉందనిపించింది నాకైతే. దీర్ఘచతురస్రం యొక్క ఏరియాని చుట్టుకొలత మీద కాంబినేషన్తో ఒక బిట్ అడిగాడు. ఫార్ములాస్ మెయిన్ అనుకుంటారు. ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నామంటే మ్యాథ్స్ అండ్ ఫ్రెండ్స్ వితౌట్ ఫార్ములాస్ డైరెక్ట్ ఆన్సర్లు అన్నట్టు, ఫార్ములాస్ లేకుండా డైరెక్ట్గా మనం చేయటం ప్రాక్టీస్ అయ్యేసరికి ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడంటే మరి ఫార్ములాస్ని ఇస్తున్నాడు ఎగ్జామ్లో. మన లాస్ట్ టైం ట్రిపీజియం వైశాల్యం ఫార్ములా ఏందన్నాడు. తర్వాత చక్రవడ్డీకి ఫార్ములా ఆడుకోవచ్చు రేపే ఎల్లుండో. కానీ మనం ఏం చేస్తున్నాం, చక్రవడ్డీ అనగా ఫార్ములాతో మనకు సంబంధం, మనకు ఒక లాజిక్స్ ఉన్నాయి కదా, లాజిక్స్తో చేసుకున్న రేపు చక్రవడ్డీకి సంబంధించి A = P × 1 + R/100 అనే ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఉందా మనం అదేవిధంగా ప్రకృతి వేళకు ఫార్ములా ఏంటి, లాభం తెలిసినప్పుడు లాభ శాతాన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫార్ములాస్ని చదవాలి, లాజిక్గా చేయాలి. రెండింటిని మనం బ్యాలెన్స్గా వెళ్తేనే మనం ఎక్కడైనా సరే ఎదుర్కొంటాం ఫ్రెండ్స్. అట్లా తర్వాత ఘనము, దీర్ఘఘనానికి సంబంధించి ఫార్ములాస్ అడిగాడు. ఘనము అనగా 3 ఫార్ములా, దీర్ఘఘనం 3 ఫార్ములాస్. ఘనం ప్రకృతల వైశాల్యం అంటే సర్ఫేస్ ఏరియా అనమాట 4A², సంపూర్ణ 6A². ఘనం ఘనపరిమాణం AQ. దీర్ఘఘనం ప్రకృతల వైశాల్యం అంటే 2/L + B, 2H/L + B. గది 4 వైశాల్యం అన్నట్టు. దీర్ఘఘనం యొక్క సంపూర్ణత 2/LB + BH + LH అనే దీర్ఘఘనం యొక్క వాల్యూమ్కి సంబంధించి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్కి సంబంధించి LBH ఫార్ములా. ఇవన్నీ
ఇవే కాదు ఫ్రెండ్స్, అన్నింటిని గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. బాటలు ఉన్నాయి, బాటలు లోపల బాట వేసేయాలి, బయట బాట. రేపు నీకు ఖచ్చితంగా లోపల బాట బయట బాట వేసేయాలి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మీకు తెలుసు. వాటి మీద అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రాంబాస్ ఇంకివ్వలేదు, రాంబాస్ మీద బిట్ అడిగే ఛాన్సెస్ ఉంది, ట్రిపీజీ మీద బిట్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఏది ముందు అంటే చతుర్భుజాల రకాలు అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు. అంటే తర్వాత ఈరోజు ఫ్రాక్షన్స్ మీద అంటే మ్యాక్సిమం ఏం చేశాడంటే ఎగ్జామినర్ మ్యాథ్స్ మీద కూడా 5th క్లాస్ బిలోనే ఎక్కువగా కవర్ చేయడానికి చూశాడు. ఎందుకంటే మీకు జాబ్ వస్తే ఎక్కువగా 5th క్లాస్ లోపే కాబట్టి ఎక్కువగా. తర్వాత ఫ్రాక్షన్స్ మీద ఏం చేశాడంటే ఇట్లా 9/2 + 6/7 + 8/2 - 5/3 అంటే ఒక 3 ఎడిషన్ ఒకట్లా. అంటే దీన్ని ఏం చేయాలంటే ఎల్సిఎం ద్వారా చేయాలి. ఎల్సిఎం ద్వారా మీకు వచ్చా రాదా అన్నట్టు మిమ్మల్ని పరీక్షించడానికి బిట్ అడిగాడు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీ ఫ్రెండ్స్ ఆన్సర్. ఒకవేళ మీకు అట్లా కూడా రాదు తెలియదు అనుకోండి, ఇది ఇంకొక లాజిక్ ఉంది. మీకు ఇది చేయడం రాదు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి జస్ట్ ఒక సెకండ్లోనే చేసుకోవచ్చు. అన్ని డినామినేటర్లు అన్నీ చూసుకోండి ఫ్రెండ్స్, అంతే. డినామినేటర్లు చూసుకొని మనకి ఏదైతే ఆన్సర్ ఇస్తాడో ఆన్సర్లో డినామినేటర్ ఫర్ ఎగ్జాంపుల్ 18 ఉందనుకోండి ఫ్రెండ్స్, 18, 17 సంథింగ్ ఉంటుంది. ఈ డినామినేటర్లో ఉన్న విలువలు అనేవి ఆల్రెడీ మనకి ఇచ్చేటటువంటి ఆన్సర్లో ఎక్కడైతే పోతుందో అదే రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం 99%. అంటే 2 అనేది 18లో పోయింది అంటే పోయేటటువంటిది ఏదైతే డినామినేటర్ ఉందో అది ఖచ్చితంగా రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ చేయడం రానప్పుడు, టైం లేనప్పుడు ఇట్లా లాజికల్ లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ మీద బిట్ అడిగాడు. నిన్న మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా అడుగుతాడు ఫ్రెండ్స్. ఇదే ప్రకటిత వేల మీద అడగచ్చు, రుసుము మీద అడగవచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రధాన సంఖ్య నేను చెప్పా ఫ్రెండ్స్ మీకు ప్రధాన సంఖ్యలకు సంబంధించి మార్నింగ్ సెషన్లో ప్రధాన సంఖ్యలకు సంబంధించి పలానా నంబర్ మధ్యలో ఏంటని అడిగాడు. ఈవినింగ్ సెషన్లో అయితేనేమో ఎరటి వస్తే నీ జల్లెడి మీద బిట్ అడిగాడు. అంటే దాని యొక్క మరి దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, నేను అదే క్లాసులో మీకు చెప్పారు. రేపు ఖచ్చితంగా దాని సరౌండింగ్లో ఉన్నటువంటి ట్విన్స్ ప్రైమ్ నెంబర్స్ కానివ్వండి, ట్విన్స్ అంటేనేమో కవల ప్రధాన సంఖ్యలు కానివ్వండి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ సెషన్లో ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తూ ఉన్న మిత్రులు బయటకు రాగానే ఒకటి చెప్పి సాపేక్ష ప్రధాన సంఖ్యల మీద బిట్ అడిగాడు అని. అంటే ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి వాటి మీద ఫోకస్ పెడతాడు. సో ప్రధాన సంఖ్యలో ఒకటి, కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం గ్యాప్ అనేది 2 ఉండాలి ఫ్రెండ్స్. 2 అనే నెంబర్ ఉండాలి. 2 ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి, వాటి మధ్య గ్యాప్ 2 ఉండాలి. అలాంటివన్నీ కూడా ప్రధాన సంఖ్యల కవల ప్రధాన సంఖ్యలు అని అంటారు. ట్విన్స్ అంటేనేమో 2 కాబట్టి 2 ఉండాలి. అవే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటేనేమో ఆ రెండిట్లో ఏ ఎక్కం పోకూడదు అంతే. ఇట్లా లాజికల్తో మన వీడియో ఉంది. మరి టోటల్ 100 లోపు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని, 100 లోపు ఉన్నటువంటి కవల ప్రధాన సంఖ్యలు 100 లోపు ఎన్ని ఉంటాయంటే ఫ్రెండ్స్ లాజిక్ చెప్పాను నేను. రేపు మళ్ళీ అది అడగవచ్చు. 100 లోపు కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ కా ఉంది చూసారు కదా, ఈ కా ఉంది కదా, ఈ కాని ఇలా డ్రా చేశారనుకోండి 8 ఉంటాయి ఫ్రెండ్స్. 100 లోపు ఉండే కవల ప్రధాన సంఖ్యలు 8 అంతే, సింపుల్ అంతే. లాజిక్గా గుర్తుపెట్టుకోవడం అంతే ఫ్రెండ్స్. మనం ఏదో కంగారు పడుతూ చేయకూడదు ఎప్పుడైనా సరే. తర్వాత ఈరోజు లీప్ ఇయర్కి సంబంధించి ఒక బిట్ అడిగాడు. లీప్ ఇయర్ జనరల్ ఇయర్ 365, లీప్ ఇయర్ 366. ఈ 366 అంటే ఫ్రెండ్స్ జనరల్గా ఏం చేస్తాం, 7తో డివైడ్ చేస్తే 7 5 ఫ్రెండ్స్ 35, రిమైండర్ 1 ఉంటుంది. ఈ 6 ఇక్కడ మనం తీసుకుంటాము. మళ్ళీ 7 2 14, రిమైనింగ్ మనకు 2 ఉంటుంది. అంటే రిమైండర్ వాల్యూకి 2 ఉంది. అంటే టోటల్గా 52 వీక్స్ అంటారు, 2 days అంటారు. ఈరోజు అడిగింది ఇదే. అంటే 7 అనేది ఒక వీక్కి 7 days కాబట్టి అట్లా. అంటే లీప్ ఇయర్కి సంబంధించి రేపు జనరల్ ఇయర్ లీప్ ఇయర్. నిన్న 24 hours సంబంధించి ఒక బిట్ అడిగాడు. ఏది ఏమైనప్పటికీ మ్యాథ్స్ మంచిగానే కొద్దిగా హార్డ్ వర్క్, కొద్దిగా దృష్టి పెట్టవచ్చు, చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత జనరల్ చూడండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని 3 1/3 ఈజ్ టు ఫ్రెండ్స్ డివైడెడ్ బై 1 4/6 అన్నాడు. దీన్ని ఏం చేయాలంటే 2 నాన్ మ్యాథ్స్ వాళ్ళని 3 3 9, 9 1 ఎంత ఫ్రెండ్స్, 3 3 9, 9 1 10, 10/3 వేస్తాం. మళ్ళీ బై అవసరం లేదు ఫ్రెండ్స్, దాన్ని ఇంటూ పెట్టుకొని సరిపోతుంది. 6 1 6, 6 4 10, 10/6, 10/6ని రివర్స్ రాయండి. అంటే 6/10 వేయండి. అప్పుడు ఏమవుతుందంటే 10 ఎగిరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ న్యూమినేటర్లో 6 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది. 3 1 3 2 అంటే దీని ఆన్సర్ 2 అని పెట్టుకొని సరిపోతుంది ఫ్రెండ్స్, అంతే. దానికి పెద్దగా కంగారు పడిన అవసరం లేదు. ఇట్లా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఏదైనా మ్యాథ్స్ అనేది ఫ్రెండ్స్ చూసే దానికంటే కూడా చేతితో పెన్ను పెట్టి చేస్తేనే నాన్ మ్యాథ్స్ అయినా మనం చేయగలం. తర్వాత ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇది ఒక ఈక్వేషన్కి సంబంధించి x² - x - 20/x + 4 దట్ ఈక్వల్స్ టు 0 అయితే x వాల్యూ ఎంత అన్నాడు. దట్ ఈక్వల్స్ టు 0 అంటే ఈ డినామినేటర్లో ఉన్నదని అది తీసుకుంటే టోటల్గా 0 అవుతుంది మనకు తెలుసు. అంటే ఫైనల్గా ఇక్కడ ఏముందంటే ఫ్రెండ్స్ x² - x - 20 = 0 ఉంది. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని ఈక్వేషన్ రూపంలో చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆప్షన్ ద్వారా కూడా వెళ్తారు. అంటే దీన్ని రీప్లేస్మెంట్ వాల్యూ ద్వారా చేయొచ్చు, లేకపోతే మామూలు జనరల్గా తెలిసిన వాళ్ళు అయితే చేస్తారు. దీన్ని ఏం చేస్తారంటే ఇది టోటల్గా ఇక్కడ 20 కాబట్టి మనం ఫ్యాక్టర్స్గా సెపరేట్ చేసే టైంలో 5 4 20 కాబట్టి x² - 5x + 4x
-20గా రాస్తాం. ఈ రెండిట్లో నుంచి ఫ్రెండ్స్ x మనం కామన్గా తీసుకుంటాం. ఈ రెండిట్లో నుంచి 4 కామన్గా తీసుకుంటాం. అప్పుడు ఫైనల్గా ఏమొస్తుందంటే ఫ్రెండ్స్ చూడండి, ఫైనల్గా x - 5 వస్తుంది. ఇక్కడ +4 కామన్ తీస్తే x + 4 వస్తుంది. న్యూమినేటర్లో x + 4 ఫ్రెండ్స్, డినామినేటర్లో ఆల్రెడీ x + 4 ఉంది. x + 4 కంప్లీట్ అయిపోతే x - 5 ఉంటుంది. ఇది లేదా దీన్ని ఇంకో విధంగా కూడా చేసుకో. ఇది అసలు చేయటమే రానటువంటి నాన్ మ్యాథ్స్ వాళ్ళు చూడండి, x² - x - 20 = ఆన్సర్. దీని ఆన్సర్ వచ్చేసి x + 4 అనుకుందాం ఫ్రెండ్స్. మనం అనుకుందాం x + 4 అంటే దీన్ని అంటే x + 4 రెండు వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ x - 5 తర్వాత x + 4 = 0 ఉంది. ఈ ఫస్ట్ దీని విలువ దీన్ని తీసుకున్నట్లయితే ఈ 5 అడిపోతే x = 5 అవుతుంది. ఈ +4 అడిపోతే x = -4 అవుతుంది. అంటే ఎగ్జామ్లో ఈరోజు మరి ఇది ఇచ్చాడు అనేది తెలియదు, కానీ మొత్తానికైతే ఆన్సర్లో 5, -4 ఏదైనా చేయొచ్చు. ఇట్లా లేదా రీప్లేస్మెంట్ వాల్యూ అని ఇంకోటి ఉంటుంది. అది మీకు ఒక లాజిక్గా మీకు చెప్పాను. ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్ దగ్గర అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే. తర్వాత రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. మొన్న పూర్వకోణాల మీద అడిగాడు, నిన్న మార్నింగ్ ఫ్రెండ్స్, మొన్న కాదు నిన్న మార్నింగ్ పూర్వకోణాల మీద పెట్టాడు. పూర్వకోణం అంటే 2 కోణాలు మొత్తం 90 degrees అయితే పూర్వకోణం. దాని మీద ఎట్లయినా అడగవచ్చు తిప్పి. 6th క్లాస్లో చాలా ఉన్నాయి, 7th క్లాస్లో చాలా ఉన్నాయి, 8th క్లాస్లో చాలా ఉన్నాయి. ఒక కోణం దాని పూర్వకోణాలకి 34 degrees ఎక్కువ కావచ్చు, తర్వాత 40 degrees ఎక్కువ కావచ్చు. ఇట్లా అయితే 4 ఇంకా కోణం ఎంత, అట్లా సింపుల్గా అడగకుండా అలా లాజిక్. ఈరోజు సంపూర్ణ కోణం మీద ఒక బిట్టాడు. ఏమన్నా కోణం దాని సంపూర్ణ కోణానికి మరి 54 degrees అయినట్లయితే దాని విలువ ఎంత, అట్లా. ఇంకో బిట్ ఏంటంటే √x = √25. ఇది ఈజీ కదా ఫ్రెండ్స్. x = ఎంత వస్తుంది, √x ఆల్రెడీ ఇక్కడ 25కి స్క్వేర్ రూట్ చేస్తే 5 వస్తుంది. అంటే √x వాల్యూ 5 అని అర్థం. అట్లా అంటే √x వాల్యూ 5 అనేది తెలిస్తే ఇక వాడు ఏది కనుక్కోమన్నా కూడా మనం ఫటాఫట్ చేసుకోవచ్చు. దాని మీద బిట్ అడిగాడు. తర్వాత ఈజీ కదా ఫ్రెండ్స్, ఇది 957 స్క్వేర్ -643 స్క్వేర్ అన్నాడు. అంటే ఇది a² - b² లాగా ఉంది. ఫార్ములా ఏంటి, a + b × a - b. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి చేసుకోవచ్చు. ఇది పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్, మామూలుగా చేసుకునే. ఆయిలర్ సూత్రం మీద అడిగాడు. మళ్ళీ అడిగేటటువంటి ఛాన్స్ ఉన్నటువంటి మరి టాపిక్ ఇది, ఆయిలర్ సూత్రం. దీన్ని మేము అప్పట్లో ఫ్రెండ్స్ హాస్యంగా ఇది బాగా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం మేము గతంలో కూడా స్టార్టింగ్లో. మరి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మా ఫ్రెండ్స్ మేమందరం ఏం చేసామంటే ఇట్లా చేసుకున్నాం, ప్రాక్టీస్ చేసాం. ఇది ఎంతకాడికి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతున్నాయి. f + v = e + 2నా, లేకపోతే v + e = f + 2నా, కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసలు ఈ కన్ఫ్యూజ్ అంతా పోవడానికి మా ఫ్రెండ్స్ టైంలో ఆ రోజు 2008 డిఎంలో 2008 డిఎస్ శ్రీకాకుళానికి సంబంధించినటువంటి మిత్రుడు, తను కూడా జిల్లాలో టాప్ వచ్చాడు. మా రూమ్లో ఉన్నటువంటి మా రూమ్కి పక్కన ఉన్నటువంటి మిత్రుడు అనమాట. మాకు ఈ లాజిక్ చెప్పాడు. ఏంటంటే చూడండి, ఆయిలర్లో ఆయిలర్ మళ్ళీ రేపు వస్తే ఫ్రెండ్స్ మిస్ కాకుండా నా బాధ. ఉంది కదా ఫ్రెండ్స్, అనేది ఆళ్ళల్లో 2వ లెటరే కదా 2. ఫస్ట్ అనేది 1, ఇది 2nd లెటర్ కాబట్టి 2nd వేసా ఫ్రెండ్స్. ఈ అని ఉంది కదా అంటే 2 + e, ఇంతటితో సగం అయిపోయింది ఫ్రెండ్స్. అందులోనే ఉందని ఆన్సర్. తను చెప్తుంటే భలే హాస్యంగా అనిపించింది. ఇప్పటికీ తన మాటలు నా బ్రెయిన్లో అలా గుర్తుండిపోయాయి ఫ్రెండ్స్. అంటే 2, ఈ అంటేనేమో 2 + e బట్టి పట్టుకున్నాను అనమాట. తర్వాత లర్లో లా ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ లా ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. ఈ ఆర్లో పైన ఉన్న పార్ట్ని తీసేయండి. పైన ఉన్న పార్ట్ని తీసేస్తే వి లాగా వచ్చింది కదా ఫ్రెండ్స్, అంటే ఇది వి అయిపోయింది. ప్లస్ ఈ ఎల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఎల్ని ఎలా రాస్తారంటే కొంచెం వి లాగా రాసుకోండి, మన ఎఫ్ లాగా రాసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి రాస్తున్నా చూడండి, నీట్గా మీరు కన్ఫ్యూజ్ కాకుండా. మళ్ళీ అడిగినా కూడా రేపు అనేది 2 లెటరు, ఈ అంటేనేమో ఈ అనే రాశాను ఫ్రెండ్స్. ఇది ఎల్. ఈ ఎల్ని కొంచెం ఒక లైన్ గీసాను అనుకోండి, చూడండి ఎల్కి ఇంకొక లైన్ ప్యారలల్ గీస్తే అది ఎఫ్ అయింది ఫ్రెండ్స్, ఎఫ్. ఇది 6, ఇంగ్లీష్లో 6 అని రాసాను. 6 ఉన్న పార్ట్ని పైన కట్ చేసామనుకో విఏ కదా ఫ్రెండ్స్, వి అంతే. అంటే ఆయిలర్లోనే ఆ ఫార్ములా ఉంది, ఇంకంతే. కొన్ని ప్రశ్నల్లోనే సమాధానాలు ఉంటాయి అంటారు కదా, ఇట్లా ఆయిలర్లోనే. మేము ఇంకా దీని మీద ఎప్పుడు ఏం చేశాను, ఎఫ్ అంటేనే ఫేసెస్, వి అంటేనే వెటిసెస్, ఈ అంటేనే ఎడ్జెస్, దీన్ని పట్టుకొని అన్నీ చేసి. నిన్న చతురస్రాకార పిరమిడ్కి సంబంధించి ఒక దానికి సంబంధించి ఎన్ని శీర్షాలు ఉంటాయంటే, పిరమిడ్ అంటే 5 కాబట్టి ఎఫ్ కాబట్టి ఎఫ్ అంటే 5 అన్నట్టు ఎన్నో లాజికల్తో మీకు చెప్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి తెలుగు. ఈ తెలుగుకు సంబంధించి నిన్న 2 సెషన్లలో గతంలో స్కూల్ అసిస్టెంట్ 5, 8 తరగతులలో త్రికసంధి, వృద్ధి సంధి మీద రెగ్యులర్గా అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత గుణసంధి మీద కూడా రెగ్యులర్గా అడిగాడు. గుణసంధికి వృద్ధి సంధికి మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది, మీకు గమనించుకోండి, కన్ఫ్యూజ్ చేస్తాడు ఎగ్జామినర్ అని కూడా చెప్పా ఫ్రెండ్స్. గుణసంధి అంటేనేమో అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు వరుసగా ఏవో అర్లు ఆదేశంగా వస్తాయి. ఆరు కాదు ఫ్రెండ్స్. ఆర్ అనే పదం ఎక్కడ వస్తుందంటే, ఆర్ అనేది వృద్ధులకు సంబంధించి ఏఓ ఆర్. ఈ ఒక సెషన్లో అడిగాడు, కన్ఫ్యూజ్ కాకుండా ఫ్రెండ్స్. ఏపీటీఎస్ 2లో ఈ క్రింది వానలో వృద్ధులు ఏంటి అన్నాడు, ఏఓ అర్ర అన్నాడు, ఏఓ ఆర్ అన్నాడు.
అరే చాలామంది అనుకుని ఏవో అర్రా ఏవో ఆరా చదివేటప్పుడు భలే చదువుతాం కానీ కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఆ ఒక్క అరమార్కే మన లైఫ్ని మారుస్తాయి కాబట్టి గుర్తుపెట్టాం. ఆర్ అంటేనేమో ఆర్ అనేది వృద్ధులకు అంటే 6 వృద్ధులను గుర్తుపెట్టుకుని 6 ముసలివాళ్ళు వృద్ధులు వంకరగా ఉండేవి. తర్వాత ఇక అర్ర అంటేనేమో ఇది గుణసంధి. అర్ర అంటేనేమో అర అని గుర్తుపెట్టుకోండి. ఆ గుణం అనేది ఆఫే ఉంటుంది, అరే ఉంటుంది. మేమైతే అట్లే చదువుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లాంటి లాజిక్లు ఎన్నో లాజిక్లతో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా బాధలు పడుతూ కష్టపడి చదివే మనం మరి 2008లో జాబ్ మేము సాధించడం జరిగింది. కాబట్టి వీటన్నింటిని మీరు కూడా ఇలాంటి లాజిక్లతో మరి ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు ముందు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉత్వసంధికి సంబంధించి తర్వాత శాతవాహనం మీద ఈరోజు ఇవన్నీ చూడండి. నిన్న నేను చెప్పి శాతవాహనాలకు సంబంధించి తొలి రాజధానికి సంబంధించి ఎక్కడ మన గోదావరికి సంబంధించి ఉంది ఫ్రెండ్స్. నేను గోదావరి అనేటటువంటి లెసన్లో మరి శాతవాహనుల యొక్క తొలి రాజధాని దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? శాతం అంటేనేమో 100 అని అనుకోవద్దు ఫ్రెండ్స్. శాతం అంటేనేమో కోటి, 100 కాదు ఫ్రెండ్స్. శాతం అంటే కోటి అని గుర్తుపెట్టుకోండి, అంతే అయిపోయింది. తర్వాత ఉగ్గు కథ. ఉగ్గు అంటే ఒక పెగ్గు అని గుర్తుపెట్టుకోమని చెప్పే కదా ఫ్రెండ్స్. ఉగ్గు అంటే పెగ్గు అనేది ఎక్కడ వేస్తారు? మిద్దెల్లో ఉన్నటువంటి వాళ్ళు పెగ్గేస్తారు అనుకో. పోచంపాడు ఏ నది అంటేనేమో గోదావరి నదికి సంబంధించింది. అంటే పోచంపాడు అంటే చంపాడు అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? గోదావరి అంటే ఆ నదిలో ఏం చేశారు? చంపాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. దీన్నే శ్రీరామ్ సాగర్, శ్రీరాముడు రావణాసుని చంపినట్టు మీకు చెప్పే కదా ఫ్రెండ్స్. రాణి శంకరమ్మ అనగా గేయ కథ. రాణి రుద్రమదేవి అనగానే రాణి రుద్రమదేవి ఎన్నో రకాలుగా ఫైట్లు చేసి గాయాలు పాలైంది కాబట్టి గేయాన్ని గుర్తుపెట్టుకోండి. శంకరమ్మకి సంబంధించి కథ ఉంది కాబట్టి అట్లా. తొక్కుడు బండ అనగలోనే తొక్కుడు బండ, శబ్నం, శబదం అనే పదాలు హీరో కృష్ణ పదాలు చూడండి. శబ్దం చేస్తూ ఉంటాడు, అమ్మ అంటూ ఉంటాడు. అమ్మ అనే డైలాగ్ ఒకటి ఉంది. తొక్కుడు బండ ఎట్లాంటి కొన్ని వాళ్ళ హాస్యంగా ఉండేటటువంటి మూవీస్ ఉన్నాయి. హీరో కృష్ణతో మీరు లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత నపుంసక లింగాల మీద ఖచ్చితంగా క్రియలు ఒకటి నిన్న అస్మాప క్రియ మీద అడిగాడు ఫ్రెండ్స్. నిన్న మార్నింగ్ ఈవినింగ్ కూడా ఖచ్చితంగా నేను అనుకున్నాను. దాని సరౌండింగ్లో ఉన్న ఏంటంటే ఫ్రెండ్స్ లింగాల మీద అడిగిన వచనాలు అడగవచ్చు, లింగాలు అడగవచ్చు, మళ్ళీ క్రియల మీద అడిగాడు. చేతార్థకం, అప్యర్థార్థకం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా చూసుకొని వెళ్ళండి. నపుంసక లింగానికి సంబంధించి ఖచ్చితంగా ఎప్పుడు అడుగుతూనే ఉన్నాడు. మళ్ళీ నపుంసక లింగాలకు సంబంధించి బిట్ అడిగాడు ఫ్రెండ్స్. విశేషణం మీద నేను చెప్పే ఇంగ్లీష్లోనేమో ఆబ్జెక్టివ్, ఇక్కడేమో విశేషణం మీద అడిగాడు. ధనం అనేటటువంటి పదానికి మరి నానార్థాల మీద బిట్ అడిగారు ఫ్రెండ్స్. ధనం అంటేనే ఇందులో కొన్ని మనకేం తెలుసో చూద్దాం. అసలు ధనం అనే దానికి కొన్ని తెలిసినవి ఉంటే కొన్ని తెలియనివి ఉంటే ఆ 4 మనం కన్ఫ్యూజ్ అవుతాం, అక్కడ రాంగ్ బిట్టేస్తాం. అందుకని లాజిక్గా చదువుకోవాలి. ఏమో రేపు మళ్ళీ అడుగుతాడని చూద్దాం. ధనం అంటే విత్తం అని గుర్తుపెట్టుకోండి. విత్తం అంటే ధనం అంటేనేమో విత్తం అంటే ఇస్తాం, ధనాన్ని మనం ఇస్తామని గుర్తు, అది మన ఆస్తి, ఇది ఈజీ. తర్వాత ఆవుల మంద, ఆవులు మనకుంటే మంచి ధనాన్ని సంపాదిస్తాయని గుర్తుపెట్టుకోండి, అంతే ఫ్రెండ్స్. తర్వాత ఇంకోటి ధనియం అని గుర్తుపెట్టి అది ధనం అందులోనే ఉంది ఫ్రెండ్స్. తర్వాత ధనిష్ట నక్షత్రం ధనం అందులోనే ఉంది, ధనం అందులోనే ఉంది, ఆస్తి అదే ఉంది, ఆవులు అంతే ఉంది. విత్తం అంటేనే విత్తనాలు బాగా నాటామనుకోండి ఏమవుతుంది? మనకు డబ్బు బాగా వస్తుంది. మొక్కలు రణం అంటేనేమో యుద్ధం, అది ఈజీ. నీరుకి సంబంధించి ఈజీ, జలం ఈజీనే, సలిలం ఈజీనే, ఉదకం ఈజీనే. సలిలం అంటేనే చల్లగా ఉండేటప్పుడు నీరు, ఉదకం అంటేనే మన పొట్టలోకి నీరు పంపిస్తాం. అట్లా గుర్తుపెట్టు. వినాయక చవితి అనగానే వినాయకుడిని మనం నిమజ్జనం చేసేటప్పుడు భద్రంగా ఉండాలి, భద్రంగా అని మీకు చెప్పున్నా ఫ్రెండ్స్ వీడియోలో. మళ్ళీ అడిగాడు, ఎక్స్పెక్ట్ చేశాను నేను, ఖచ్చితంగా అడిగాడు ఫ్రెండ్స్. అది తర్వాత పక్షి అనగానే పక్కి అని గుర్తుపెట్టుకోండి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇప్పుడు మీరు ఒక శతకాలకు సంబంధించి పక్కి అనంగులోనే ఒక శతకం కూడా ఉంది ఫ్రెండ్స్. మరి కుమారి శతకం పక్కి అనేటువంటి పక్కింటి కుమారిలాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పక్కీలో ఇకారం ఉంది, కుమారిలో ఇకారం ఉంది, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పక్షి ఏం చేసింది? పక్కున నవ్విందని గుర్తుపెట్టుకోండి. అట్లా పక్కున నవ్వింది మనం చూసి అనుకోండి. తర్వాత నిద్ర అనేదానికి నిద్ర అంటే నిద్ర తెలిసింది ఓకే, కానీ దాని సరౌండింగ్లో ఉన్నాయి కొన్ని 2-3 రాశాను. రేపు మళ్ళీ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నిజం అంటేనేమో నిక్కము అని పెట్టుకోండి, నిక్కం లాంటి నిజం. నిమిషం అంటేనేమో నిమిషం అని గుర్తుపెట్టుకోండి. పశువు అంటేనేమో పసరం అని గుర్తుపెట్టుకోండి. పశువు అనే మామూలు సూతో కూడా రైట్ ఆన్సర్ ఉంది. పసరం అనేది కూడా 2 బుక్కుల్లో 2 ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని మీరు చూస్తూ ప్రిపేర్ అవ్వండి. ఇంతే ఫ్రెండ్స్, ఇది తెలుగుకు సంబంధించి. సో ఫ్రెండ్స్ మీరు కౌంట్ చేయండి. 100 బిట్స్ మ్యాక్సిమం అన్నింటినీ గ్యాదర్ చేసి ఈ వీడియోలో మీకోసం అందించడం జరిగింది. మళ్ళీ వీటినే మళ్ళీ ఇచ్చేటటువంటి అవకాశం ఉందనుకోండి. లక్కీగా మీకు ఇవన్నీ మీకు ఏమో వీటిలో కొన్ని వచ్చినా కూడా మీకు లక్కీగా వస్తే కనీసం కాన్సెప్ట్ అయినా మీకు అర్థమవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇది చూడండి. దానికి సెపరేట్గా
చాలా టైం తీసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదంతా సింపుల్గా కలగూర గంపలాగా రాయాలంటే మరి చాలా కష్టం కాబట్టి ప్రిపేర్ అవుతున్నటువంటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో సెపరేట్గా కొంచెం ఓపికతో నీట్గా అలా తయారు చేసి మీకు ఈ వీడియో PDF రూపంలో అందించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నిజంగా నా వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమందికి స్ప్రెడ్ అయి వెళ్తుంది, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు నా వీడియోలు చాలా ఉన్నాయి, ఆ వీడియోలు చూడటానికైనా కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరి మిగతా ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటిదాకా ఓకే, బాయ్ ఫ్రెండ్స్.